అందరికి నమస్తే. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు రాత్రి అయిపోయినాయి. 10:45 ఆ టైంకి అయిపోయినాయి. బట్ ఎన్ని గంటలంటే నాకు తెలిసి ఒక 13 గంటలు 14 గంటలు అంతిమయాత్ర. మళ్ళా అసలు ఎంతమంది జనం అంటే ఇసుకేస్తే రాలినంత జనం. అసలు పొద్దంతా సరే మీడియా పట్టించుకోలే, మీడియా చూపలే. ఒక ఉద్యమకారుడు అంతిమయాత్రను మీడియా చూపించలేకపోయింది. టీవీ ఛానల్స్ ఏవి కూడా కనీసం లైవ్ ప్రోగ్రామ్ కూడా పెట్టలేదు నిన్న. అసలు బీఆర్ఎస్ ఫ్యామిలీ మొత్తం అనే ఉంది. కేటీఆర్ ఏడ్చిండు, హరీష్ రావు ఏడ్చిండు. అసలు జనం ఆడికి వచ్చిన జనం అంతా ఏడ్చిండ్రు. ఆయన ఒక్కటేసారి ఎమ్మెల్యే, కానీ ఆయన జనాలతో ఎంత బాండింగ్ ఉందనేది అర్థమైంది. తెలంగాణలో పబ్లిక్ ఎట్లా ఉంటారు, మంచి చేస్తే పబ్లిక్ ఎట్లా ఉంటారు అనేది నిన్న ఆ సీన్ చూస్తే అర్థమైంది. ఆయన గవర్నమెంట్ ఏమో లాస్ట్ మూమెంట్లో అధికార లాంఛనాలతో లాస్ట్ మూమెంట్లో ఆయన 12:50కి ఎప్పుడో చనిపోయాడు, మిడ్ నైట్ దాటిన తర్వాత. కానీ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయాలని ఎప్పుడో 8:15 డిసైడ్ చేసింది గవర్నమెంట్ అక్కడ ఉన్న జనాలను చూసి. కానీ లాస్ట్కు తుపాకీ పేలలేదంట, తూటాలు పేలలేదు. అంత సడన్గా కాదు కదా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి పొలిటీషియన్స్ మంచి చేస్తే జనాలకు బాండింగ్ ఎంత ఉంటుంది అనేది అర్థమైంది. ఆయన ఒకటేసారి ఎమ్మెల్యే 2018 ముందస్తు ఎలక్షన్స్లో ఒక సింగిల్ టైం ఎమ్మెల్యే. అంతకుముందు జెడ్పీటీసీ గెలిచిండు, ఆ తర్వాత ఓడిపోయిండు, తర్వాత సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యిండు. కానీ ఒక్క సింగిల్ టైం ఎమ్మెల్యే ఆయన. కానీ అక్కడ జనాలను చూస్తే ఆయనకున్న బాండింగు నాకు అనిపించింది. అంటే మనకు గుర్తున్నంత వరకు ఎన్టీఆర్ది మనం చూడలేదు. ఎన్టీఆర్ అప్పుడు కూడా జనం వచ్చిందని చెప్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు జనం చూసినాము. తర్వాత పి జనార్దన్ రెడ్డి ఆయన చనిపోయినప్పుడు కూడా తండోపతండగా జనాలు కనిపించిండ్రు. మళ్ళీ నాకు పెద్ది సుదర్శన్ రెడ్డి దగ్గర కనిపించింది. ఇంతమంది జనం, ఆ బాండింగ్ అనేది ఒకసారి చూడండి. ఈ జనం చూడండి, ఎక్కడ జనం, ఏం కథ, చీమల్లాగా వచ్చారు, తరలిచ్చారు మొత్తం. అసలు ఈయన ఎక్కడంటే 8:30కి ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి తీసుకుపోయినరు ఆయన పార్థివ దేహాన్ని. 8:15 8:10కి తీసుకుపోయినరు. 9 o'clock హన్మకొండ అమరవీరుల స్తూపము. అక్కడ నుంచి దుగ్గొండి గిరినిబాయి దగ్గరికి పోయినరు 10 o'clock. అక్కడ నుంచి నర్సంపేట హెడ్ క్వార్టరు. ఇక అక్కడ నుంచి యాక్చువల్గా ఈ గిరినిబాయి దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈ అంతిమ యాత్ర. నర్సంపేట నుంచి నల్లబెల్లికి 25 to 30 kilometers. కానీ నర్సంపేట నుంచి 25-30 kilometers ఉంటుంది. ఈ 25-30 kilometersకి దగ్గర 12 గంటలు పట్టింది. ఎంతమంది ఈ జనమంతా ఎంబడే ఉన్నారు. పోత ఊర్లు టచ్ అవుతా ఉన్నాయి. ఆ ఊర్లో మొత్తం జనమంతా కూడా యాడ్ అవుతా ఉన్నారు. వాళ్ళ భార్య ఆమెను ఆపడం అయితే ఎవరితరం కాలేదు. ఆమె ఆ ఏడుపు ఆపనికి ఎవరితరం కాలేదు. హరీష్ రావు ఏడుస్తున్నాడు. అందరు ఉన్నారు, పార్టీ వాళ్ళంతా. హరీష్ రావు అయితే నర్సంపేట నుంచి జాయిన్ అయింది. కేటీఆర్ ఏమో ఏసీబీ పెట్టిన కేసులో కోర్టుకు పోయిండు కదా, కోర్టు నుంచి వాళ్ళ ఊరికి పోయిండు. కేటీఆర్ కూడా ఏడ్చిండు. ఎంతమంది జనం వచ్చింది చూడండి. లేడీస్ మొత్తం ఏడుస్తున్నారు. ఇంకో బస్సులో పోతా లేదు, మహబూబాబాద్ బస్ అంటే అది, బస్సులో పోతే ఏడుస్తున్నారు చూసి. అంటే జనాలకి ఎంత బాండింగ్ ఉంటే, జనాలతో ఎంత అది ఉంటే ఏడుస్తారు చూడండి. ఆయన నేను ఒక వీడియో చూసిన. పేదరికం నుంచి వచ్చిండు, పేద ఎమ్మెల్యేనే ఉన్నాడు. వాళ్ళ నాన్న సంపాదించిన 2 acres పొలం, ఊళ్ళో వాళ్ళ నాన్న కట్టించిన ఇల్లు తీసేసి కొత్త ఇల్లు కట్టుకున్నాడు. హన్మకొండలో మొన్నటిదాకా కిరాయింట్లో ఉన్నాడు. ఒక 5 months అయింది కొత్త ఇల్లు కట్టుకొని. ఆయన జస్ట్ 5 months అయింటుంది అంతే కొత్త ఇల్లు కట్టుకొని. మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే అంతిమయాత్ర 10:45 వరకు 10:45 లాస్ట్ అంత్యక్రియలు వాళ్ళ ఊర్లో నలబెల్లో జరిగినాయి. ఆయనకు 2 ఎకరాల పొలం ఉందంట అంతే. అసలు ఆడ వచ్చిన జనాలను ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి లేదంట. కానీ గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా, ఇంతమంది జనం వస్తారనుకోలే, సింప్లీగా అయిపోతుంది, ఒకసారి ఎమ్మెల్యేనే కదా అనుకున్నది. కానీ ఆయన ఉద్యమకారుడు, ఉద్యమంలో అందరితో నా టచ్లో ఉన్నాడు. ఇంతమంది జనం వస్తారు అనుకోలేదు, గవర్నమెంట్ ఊహించలే. ఎప్పుడంటే రాత్రి 8 గంటలకు అధికార లాంఛనాలతో అని ప్రకటించింది. రాత్రి 8 గంటలకు ప్రకటించారు. లాస్ట్కి ఏమైంది, అధికార లాంఛనాలతో చేస్తే ఇంకో తుపాకులు వెళ్ళలేదంట. అధికార లాంఛనాలతో అంటే వాళ్ళు బుల్లెట్స్ వెలుస్తారు కదా పైకి, అదే కదా అధికార లాంఛనాలతో అంటే. వెళ్తలేదు, అది పేలిన తర్వాత వీళ్ళు ఊదుతారు, డ్రమ్స్ కొట్టి ఊదుతారు వీళ్ళు.
అది పేలితే ఈయన పాడాలని చూస్తున్నాడు పక్కన పోలీస్, కానీ అది పేలుతలేదు, పేలలే. ఎందుకు పేలలేదంటే దానికి మళ్ళీ ఆయిల్ గీలు వేసి లోపల తూటాలు పెట్టి కొద్దిగా సర్వీసింగ్ ఒరాలింగ్ ఏమైనా వేయాలేమో. ఆయన చనిపోయింది ఎప్పుడు 31 నాడు, 31 నాడు అంటే 30 తారీఖు దాటి 30 తారీఖులకు పడ్డ తర్వాత 12:51కు డాక్టర్లు చనిపోయినట్టుగా ప్రకటించారు. గవర్నమెంటు ఎప్పుడు ప్రకటించింది? ఆయన అంతిమ యాత్ర ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే 8 తర్వాత ప్రకటించింది గవర్నమెంట్, 8 గంటల తర్వాత. అంటే వాళ్ళు దగ్గర వాళ్ళ ఊరికి పోయినరు, ఇక అంతా ఏర్పాట్లు అయిపోయినాయి, చితి ఏర్పాటు చేసిండ్రు, మొత్తం అయిపోయింది. అప్పుడు గవర్నమెంట్ 7 o'clock అప్పుడు మేల్కున్నది అనమాట. గవర్నమెంట్కు తెలియదా? ఒక ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే, అసలు ఎవరు కూడా పోలే. ఒక సీతక్క పోయింది ఆడికి, చునికి కూడా మంత్రి సీతక్క పోయింది, మిగతా వాళ్ళు ఎవరు పోలే. మరి ఆయన ఇప్పుడు కడియం శ్రీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి తిరిగిన వాళ్ళే. కడియం శ్రీఆరి, సుదర్శన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి తిరిగిన వాళ్ళు ఎలక్షన్స్లో, దానికి దీనికి అవసరానికి పనికి పాటకు అన్నిటికీ. కానీ కనీసం సంతాపం కూడా ప్రకటించడానికి నాకు కనవల్లే కడియం శ్రీఆరి. ఇంకా ఇట్లా చాలామంది బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్లో పోయిన వాళ్ళు, లేకపోతే ఉద్యమంలో పాల్గొని కాంగ్రెస్లో ఉండి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళెవరు కనీసం సంతాపం కూడా ప్రకటించాలి వాళ్ళు ఎవరు. కానీ గవర్నమెంటు ఆడ జనాలను చూసి ఇంతమంది జనం వచ్చిరని ఇదేదో ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి బహుశా ఏదో ఆశించి 7 o'clock ప్రకటించారు. లాస్ట్కు చూస్తే వాళ్ళు అన్ప్రిపేర్డ్, ఆడికి వచ్చిన పోలీసు వాళ్ళు అధికార లాంఛనాలతో వేయాల్సిన వాళ్ళు అది అన్ప్రిపేర్డ్ కాబట్టి గన్ను పేల్చలేదు. ఇది ఒక అవమానం. మీరు చేయకపోతే ఆడేమీ ఆగదు. తెలంగాణ మొత్తం ఆయన ఎంబడి ఉన్నది ఆడ. అసలు ఏదో నర్సంపేట మాజీ ఎమ్మెల్యేని కాదు, తెలంగాణ మొత్తం చూసింది. సుదర్శన్ రెడ్డి ఫస్ట్ నుంచి ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి పోయిన సండే కదా, హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ కావడము, తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఫ్యామిలీ మొత్తం పోవడము. మామూలుగా చుట్టాలకి ఏదైనా ఉంటేనే ఓనాడు పోయేస్తారు, ఒక 2 రోజు ఫోన్లో మాట్లాడతారు, 3 రోజు డాక్టర్తో మాట్లాడతారు, ఇట్లాంటివి జరుగుతుంటాయి చాలామంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం సుదర్శన్ రెడ్డి ఎంబడి ఉన్నారు. ఆయన బీఆర్ఎస్తో ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్తో ఫస్ట్ నుంచి ఉన్నాడు, ఆ బాండింగ్ వాళ్ళతో ఉన్నది బహుశా. అందుకే ఇదంతా కూడా వాళ్ళు కూడా ఎంబడి ఉన్నారు లాస్ట్ మినిట్ వరకు. కేటీఆర్, హరీష్ రావు వాళ్ళందరూ ఏడ్చినారు అంటే వాళ్ళకి ఎంత బాండింగ్ ఉండొచ్చు, మంచి చెడు అన్నిటికీ. పార్టీలో వాళ్ళు పార్టీ రజోత్సవ సభ పెట్టాలంటే కూడా వరంగల్ పెట్టుకున్నారు. పెద్ద సుదర్శన్ రెడ్డి దానికి ఇన్ఛార్జ్, దానికి ఆయన ఇన్ఛార్జ్గా ఉండి చేసిండు సభను. అంత నమ్మకం, అంత బాండింగ్ ఉండే. బట్ అక్కడ జనాలుగా ఉన్న నమ్మకం, జనాన్ని చూస్తే నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఒక ఆమె మాట్లాడుతుంది. నా బిడ్డ పెళ్ళి చేసిండాయా సుదర్శన్ రెడ్డి అని చెప్పి ఏడుస్తున్నారు. అట్లా ఎంతమంది ఏడుస్తున్నారు చూడు. మామూలుగా ఎమ్మెల్యేలు దఫాలుగా ఎమ్మెల్యేలు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఇంత బాండింగ్ మెయింటైన్ చేయరు. కానీ పెద్ద సుదర్శన్ రెడ్డి మాత్రం అంతమంది జనం వచ్చిర్రు ఆయన ఫైనల్ రైట్స్ కంటే మామూలు కథ కాదు. రాజకీయ నాయకుల మీద జనాలకు ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. ఆమె ఎవరు? షర్మిల పెద్ద సుదర్శన్ రెడ్డి మీద ఆమె ఏదో యాత్రకు పోయి, పాదయాత్రకు పోయి అప్పుడు లేనిపోని ఆరోపణలు చేసింది. ఈయన కబ్జాలు చేసిండని, 1000 కోట్లకు అధిపతి అయిండని. ఇప్పుడు బయటపడదు కదా. అంటే ఈ పూటగుల రాజకీయ నాయకులు ఉంటారు కొంతమంది, ఈ పూటకి ఏదో నడిపిద్దాం, ఆడికి పోయినాం కాబట్టి మనం ఏదో ఒకటి మాట్లాడేసేయాలి, ఆడికి పోయినాం కాబట్టి పలానా మీద మనం మాట్లాడాలి ఏదో ఒకటి. జనాలు నమ్మేస్తారు రాజకీయ నాయకుల మీద, లేకపోతే కొంతమంది మీద చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు షర్మిల అయిపోయింది, అబద్ధం అని తేలిపోయింది కదా, ఆయన చావుతో తేలిపోయింది. ఆడికి వచ్చిన జనాన్ని చూసిన అర్థమైపోయింది. లేకపోతే ఇప్పుడు ఆయనతో 1000 కోట్లు ఉన్నట్టు కనిపించిందా? 2 ఎకరాల భూమి, ఓ ఇల్లు. షర్మిల చేసిన కామెంట్స్ తప్పు. కనీసం ఆమె హాస్పిటల్లో ఉన్నట్టుంది, కనీసం ఒక సంతాపం మెసేజ్ కూడా పెట్టలే ఆమె. జస్ట్ రాజకీయాల కోసం. అందుకే రాజకీయాల్లో మాట్లాడానికి వస్తారు ఊరు కొంతమంది వస్తారు ఇప్పుడు కూడా. అట్లాంటితో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు జనం అర్థం చేసుకోవాలి. బట్ సుదర్శన్ రెడ్డి గారి జ్ఞాపకాలు మాత్రం అందరికీ ఉన్నాయి. ఉద్యమంలో ఆయన వరంగల్ పనిచేసిన చాలామందికి, ఆయన హైదరాబాద్కి వస్తే మాలాంటి జర్నలిస్ట్తో మాట్లాడుతుండే. నాకు లాస్ట్ సివిల్ సప్లైస్ ఏదో స్కామ్ జరిగినప్పుడు కూడా నాతో ఫోన్లో మాట్లాడండి. ఈ స్కామ్ జరిగింది, ఒక టేకప్ చేయొచ్చు మీరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.